ఎలాంటి నొప్పి వచ్చినా, ఈవెన్ బ్యాక్ పెయిన్ వచ్చినా, గొంతులో నొప్పి వచ్చినా, ఛాతీలో నొప్పి వచ్చినా, షోల్డర్ పెయిన్ వచ్చినా, ఈవెన్ గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చినా కంపల్సరీ ఈసీజీ తీసుకోండి. ఇలాంటి మండల హెడ్ క్వార్టర్స్ లో సాయిరామ్ మెడికల్ హాస్పిటల్ కలిసేసి దాదాపు 200 మంది సాధారణ పేద ప్రజలకు ఒక మెడికల్ క్యాంపును, ముఖ్యంగా పలమేరులో కార్డియాక్ డాక్టర్ లేరు, అటువంటి మన సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఫ్రీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. కాదు సార్ ఇది కొంచెం ఇబ్బంది సార్. అసలు జనాలు కొంచెం ఈసారి మీరే చెప్పండి మీరు ఇబ్బంది గెస్ట్తో మాట్లాడండి. ఒకటి డిఎస్పీ ప్లీజ్ నువ్వు సార్ నువ్వు తీసుకుని సార్ ఈసారి మీరే చెప్పండి మీరు ఇబ్బంది బిగ్ టీవీ ఆధ్వర్యంలో వారి సహకారంతో చేయడం జరిగింది. పలమేరు లాంటి మండల హెడ్ క్వార్టర్స్ లో సాయిరామ్ మెడికల్ హాస్పిటల్ కలిసేసి దాదాపు 200 మంది సాధారణ పేద ప్రజలకు ఒక మెడికల్ క్యాంపును, ముఖ్యంగా పలమేరులో కార్డియాక్ డాక్టర్ లేరు, అటువంటి కార్డియాక్ డాక్టర్ను, మంచి గైనిక్ను, తర్వాత సర్జన్ను అంతమందిని తీసుకొచ్చి ఫ్రీ మెడికల్ క్యాంప్ వితౌట్ ఎనీ ₹1 కూడా లేకుండా ఆల్ బ్లడ్ రిపోర్ట్స్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, ఆల్ మెడికల్ రిపోర్ట్స్ ఉచితంగా ప్రజలకు అందుబాటులో తేవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయము. మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే టైం చిత్తూరులో కూడా జరిగింది, అక్కడ కూడా తెలుస్తుంది. మీ క్యాంప్స్ ఇలా ఎన్నో జరగాలని, అన్నిటికీ కూడా అవసరమైతే మా లోకల్ పోలీస్ కానీ మేము కానీ కొంచెం సహకరిస్తామని, ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటే దీన్ని అభినందించాలని. థ్యాంక్ యూ. కొత్త తీసుకురామా. బాగా పనిచేస్తా ఉంది. పెయిన్ అంటూ ఉంటారు. అది ఆపరేషన్ ఎన్ని రోజులు 2009. ఇప్పుడు వయసు ఎంత మీది? 90. అంటే దగ్గర ఉన్నారు. ఏం వద్దు, మందులతోనే చూద్దాం. బాగుంటుంది సార్, మంచిగా. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ రెడ్డి భాష, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, స్టార్ హార్ట్ సెంటర్, మదనపల్లి. ఇక్కడ ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏమంటే అన్డయాగ్నోజ్డ్ పర్సన్స్, అంటే ఎవరైతే ప్రాబ్లం ఉండి మిస్ అవుతుంటారో దాన్ని మనం డయాగ్నోసిస్ చేసి ప్రాపర్ వేలో వాళ్ళకు అంటే గైడ్ చేయడం. అంటే ఏదన్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువ మందిని చూస్తుంటారు, చాలామంది గుండెపోట్లు వచ్చి సడన్గా ప్రాణాపాయం జరగడం, ఇలాంటివి జరగడం చూస్తుంటాం. సో ఇవన్నీ ఎలా అంటే ఐస్బర్గ్ లాంటిది అనమాట. అంటే మనకు ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు మిస్ అయిపోతుంటారు. సో ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోవడం వలన వాళ్ళు సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం, హాస్పిటల్ రీచ్ అవ్వకముందే చనిపోవడం లాంటివి జరుగుతుంటుంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లాస్ట్ త్రీ డేస్ కూడా నా హాస్పిటల్ ఒక పేషెంట్ వచ్చాడు, బట్ బ్రాడ్ డెత్. ఎలా అంటే 3 డేస్ నుంచి అతను గ్యాస్ట్రిక్ నొప్పి అనుకొని నెగ్లెక్ట్ చేసి షటిల్ ఆడడానికి వెళ్ళాడు. సో షటిల్ ఆడేటప్పుడు కొలాప్స్ అయిపోయాడు. సో కొలాప్స్ అయిన ఒక 5 మినిట్స్ తర్వాత వాళ్ళు రావడం జరిగింది ఇమీడియట్గా. అంటే వితిన్ 2 మినిట్స్ ఏమన్నా వస్తే మనం దాన్ని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేసి ఇమ్మీడియట్గా అప్పుడు యాంజియోప్లాస్టీ చేయడము, తర్వాత వీటి ఏదన్నా అలాంటి హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండడం వల్ల జరిగితే అలాంటి పేస్ మేకర్ ఇవ్వడం కానీ తర్వాత షాక్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల దాని వరకు చాలా వరకు మనం ప్రాణాలను కాపాడచ్చు. ఇక్కడ చాలా లేట్ అయిపోయింది. ఇంకో ప్రాబ్లం ఏమంటే, సో ఫస్టే ఎవరైనా కానీ 40 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాల తర్వాత గ్యాస్ట్రిక్ నొప్పి ఉంది, తగ్గడం లేదనుకుంటే ప్రతి ఒక్కరు కార్డియాలజిస్ట్ని కలవాలి.
కార్డియాలజిస్ట్ని కలిసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ వచ్చి హార్ట్ అటాక్ పేషెంట్ కూడా సార్ నాకు 3 రోజుల నుంచి గ్యాస్ట్రిక్ ఉంది అంటారు. అంటే ఇవన్నీ మిస్లీడింగ్ సిమ్టమ్స్ అనమాట. ఎవరు కానీ గ్యాస్ట్రిక్ నొప్పిని గుండె నొప్పిలాగా చెప్పరు, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయలేరు. సార్ నాకు గ్యాస్ట్రిక్ ఉంది 3 రోజుల నుంచి అని డైరెక్ట్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి వాళ్ళు చెప్తుంటారు. కొంతమంది ఏమంటే డైరెక్ట్గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తుంటారు, కొంతమంది నార్మల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు. అక్కడ చాలా వరకు ఈసీజీలు ఈక్వల్ చేయడం మిస్ అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడ ఈ క్యాంపులో వచ్చేసి చాలా మందిని రికగ్నైజ్ చేసి చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏమంటే నేను రావడానికి కారణం బిగ్ టీవీ వాళ్ళు అండ్ యుగంధర్ సార్. ఇంకోటి ఏమంటే నేను చెప్పదలుచుకునింది, ఇలా ఫ్రీ క్యాంప్ చేయడం వల్ల చాలా వరకు మనము చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఒక ప్రాపర్ ఛానల్ ఆఫ్ డయాగ్నోసిస్ దొరుకుతుందన్నమాట. అంటే పెరిఫరల్ సెటప్స్లో అందరికీ అన్ని సదుపాయాలు అవైలబిలిటీ ఉండవు, ఎక్కువ అవైలబిలిటీ ఉండవు. ఈసీజీలు అవైలబిలిటీ ఉంటాయి. ఈసీజీలు ఈక్వల్ కోరిలేట్ చేసుకుని ఒక పేషెంట్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టూ వీక్స్లో కూడా మన యుగంధర్ సార్ ఒక 2 పేషెంట్ని కాపాడినారు. ఒక పేషెంట్ సివియర్ హార్ట్ ఫెయిల్యూర్తో వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు, రికవరీ వెళ్ళాడు. తర్వాత ఇంకో పేషెంట్ ఎస్విటి అంటాం, సూప్రా వెంట్రికులర్ టాకికార్డియా. అంటే ఆ పేషెంట్కి హార్ట్ రేట్ సడన్గా ఎక్కువైపోయి కళ్ళు తిరిగిపోయి పడిపోతా ఉన్నాడు ఫ్రీక్వెంట్గా. దాదాపు హీ సఫరింగ్ విత్ దట్ ప్రాబ్లమ్ సిన్స్ 5 years. నా దగ్గరకు పంపించారు. తర్వాత ఇమీడియట్గా దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం వల్ల హీస్ కంప్లీట్లీ నార్మల్ నౌ. ఇప్పుడు మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. సో ఈ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పెరిఫెరల్ సెంటర్స్లో లైక్ పలంనేరు కానీ చిత్తూరు కానీ ఇలాంటి సెంటర్స్లో ఒక ప్రాపర్ డాక్టర్ సో ఈ ప్రాబ్లం ఉంది ఇలా డయాగ్నోసిస్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళని డయాగ్నోసిస్ చేయడం చాలా గొప్ప. లేదనుకోండి ఇప్పుడు ఇక్కడ యుగంధర్ సార్ ఆ పేషెంట్ని పంపించకుండా ఉంటే నా దగ్గరకు వచ్చిండే వాళ్ళు కూడా మధ్యలోనే కొలాప్స్ అయిపోయిండేవారు. సో మేము ఎలా అంటే పెరిఫరల్ డాక్టర్స్ ఒక ప్రాపర్ వేలో డయాగ్నోసిస్ చేసి మన దగ్గర పంపిస్తేనే మనం రెస్పాండ్ అవ్వగలుగుతాం. లేకుంటే మా దగ్గరికి పేషెంట్ డైరెక్ట్గా రావాలా. కానీ డైరెక్ట్గా వచ్చే పేషెంట్స్ కంటే ఇలా యుగంధర్ సార్ చాలా మంది క్యాంపులను ఆర్గనైజ్ చేసి ఇలా వచ్చే పేషెంట్స్లు ఎక్కువ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. క్యాంప్స్ యొక్క మెయిన్ ఉద్దేశమే ఇది. సో దీనివల్ల చాలా మందిని కాపాడవచ్చు. సో బిగ్ టీవీ అందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ యుగంధర్ సారు అండ్ తరంగిణి మేడం. ఎందుకంటే ప్రతిసారి అంటే మామూలుగా ఎలా అంటే ఇలా మంచి ఉద్దేశంతో క్యాంపులు చేయడం అనేది చాలా తక్కువ. ఇలాంటి ఇనిషియేషన్ సార్ యుగంధర్ సార్ తరంగిణి మేడం తీసుకున్నందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మన సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ప్రీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ మెగా క్యాంప్లో గుండె సంబంధిత వైద్యులు డాక్టర్ రెడ్డి భాషా సార్ గారు మదనపల్లి నుంచి విచ్చేసినారు. తర్వాత వచ్చి ఈఎన్టీ డాక్టర్ యుగంధర్, తర్వాత శ్రీల వైద్య నిపుణులు డాక్టర్ జి తరంగిణి ఇక్కడ పాల్గొని అందరికీ ఉచిత వైద్యం చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ కూడా ఫ్రీగా చేస్తున్నాము. ఇక్కడ మన గుండె డాక్టర్ సార్ వచ్చి ఎకో తర్వాత ఈసీజీ అంతా ఫ్రీగా చేసి వాళ్ళకి కావాల్సిన తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఈఎన్టీకి సంబంధించిన డిసీజెస్ కూడా మేము ఇక్కడ ఫ్రీగా ఈరోజు ఎండోస్కోపీ అన్ని చేస్తున్నాము. తర్వాత స్త్రీ వ్యాధులకు సంబంధించిన జబ్బులకు కూడా ఇక్కడ ఈరోజు స్పెషల్గా స్కానింగ్ అన్ని ఫ్రీగా చేసి మెడిసిన్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మన పలంనేరు పుర ప్రజలు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మన పలంనేరులో ఇలా క్యాంప్స్ కండక్ట్ చేయడం ముఖ్య కారణం ఏమంటే సార్ చెప్పినట్లు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఒక హార్ట్ అటాక్ కానీ ఒక స్ట్రోక్ కానీ ఒక మామూలుగా పక్షపాతం అంటారు కదా, బీపీ ఎక్కువైపోయింది, నాకు హ్యాండ్ వీక్నెస్ ఇలా ఉంటాయి. ఇలా సిమ్టమ్స్ మనం తొందరగా గుర్తించడానికి మన సాయిరామ్ హాస్పిటల్ తరఫున ఫ్రీ క్యాంప్స్ చేస్తూనే ఉంటాం. ఈ మంత్లో లాస్ట్ మంత్ 26th ఒకటి మన రిపబ్లిక్ డే సందర్భంగా మర్కజ్ కాంప్లెక్స్ లో చేసాము. తర్వాత వచ్చి మన 12వ తేదీ మామూలుగా ఇన్ఫెర్టిలిటీ క్యాంప్ కూడా చేసాము. మళ్ళీ ఈరోజు మన 2వ తేదీ మనము కార్డియాలజీ తరఫున, తర్వాత వచ్చి ఈఎన్టీ స్త్రీలకు సంబంధించిన ఫ్రీగా చేస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ మన ఇక్కడ మన పలంనేరు పట్టణ ప్రజలకి ఏమంటే మెయిన్గా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం.
మనీ అనేది నాట్ ఇంపార్టెంట్ అండి. మనీ అనేది ఎలాంటి దీంట్లోనా సంపాదించుకోవచ్చు, కానీ మనము చేసే దాంట్లో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మేము ఈ ప్రీ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మెడికల్ స్పెషాలిటీస్ వినియోగించుకొని తప్పకుండా మన ప్రాంత ప్రజలు మేలు పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. డాక్టర్ తరంగిణి, స్త్రీల వ్యాధి నిపుణురాలు. సాయిరాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు బిగ్ టీవీ వాళ్ళ సహకారంతో కార్డియాలజిస్టు మరియు ఈఎన్టీ డాక్టర్ గారు యుగంధర్ మరి నేను గర్భవతులకి ఫ్రీ స్కానింగ్, రక్త పరీక్షలు ఫ్రీగా నిర్వహిస్తున్నాము. కాబట్టి పలమనేరు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.